వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. పెద్ద ఎత్తున నెయ్యికి సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది అన్న వార్త నేపథ్యంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఇది ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా తేలింది. కొవ్వు పదార్థాలు, జంతువుల కొవ్వు పదార్థాలు లడ్డూ తయారీలో పూర్తి స్థాయిలో వినియోగించారు. నాణ్యత లేకుండా ఇవన్నీ కూడా జరిగింది అనేది ఇవాళ ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టమైంది. ఎవరో ఆరోపణలు చేస్తుంది కాదు. ల్యాబ్ రిపోర్టు విషయాల్ని ముందు పెట్టి నిన్న మీడియా ముఖంగా ఈవో మాట్లాడుతూ వచ్చారు. పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది వివరించారు. ఇవాళ దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, అరాచకాలపైన ఈ రకంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే రకంగా జగన్మోహన్ రెడ్డి వారి వ్యవహరించడం పట్ల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ప్రముఖులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. పీఠాధిపతులు స్పందిస్తూ ఉన్నారు, మఠాధిపతులు స్పందిస్తూ ఉన్నారు, బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు, భక్తులు, ఇలా ఒక్కరేంటి దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఈ రకంగా వ్యవహరించారు, ఇంత అపచారం ఎందుకు చేశారంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తూ ఉన్నారు. కొన్ని పార్టీలు కావచ్చు, కొంతమంది ప్రముఖులు కావచ్చు, కొంతమంది ప్రముఖ ఆలయాల్లో పనిచేస్తున్న ప్రధాన అర్చకులు కావచ్చు, వీరందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, ఈ దోషులందరికీ శిక్ష పడాలి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇంతటి అపచారానికి ఒడిగట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే రకంగా వ్యవహరించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని చేశారు. ఎందుకు ఇలా వ్యవహరించాల్సి వచ్చిందంటూ ఇవాళ అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపున జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ చంద్రబాబుని తిట్టాలి అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబుని ఎందుకు తిట్టాలి? ఈ విషయాలన్నింటినీ, ఈ అక్రమాలన్నింటినీ, గత 5 ఏళ్లలో జరిగిన ఈ తప్పిదాలన్నింటినీ వెలుగులో తీసుకొస్తున్నందుక, పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నందుక, శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడేందుక ఇవాళ పూర్తి స్థాయిలో సంప్రోక్షణ చేపట్టాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదంటూ ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేస్తామంటూ చెప్పారు. ఖచ్చితంగా ఏం జరిగింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, గతంలో పనిచేసిన టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే మెంబర్స్ కావచ్చు, వీరందరిపైన చర్యలు తీసుకునే అవకాశమే కనిపిస్తూ ఉంది. మరొక వైపున నేషనల్ మీడియాలో, జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి. భక్తుల మనోభావాలకు సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించారు. ఈ విషయంపైన లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందంటూ వారు కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో డేటాను మొత్తం తెప్పించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్లు కూడా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో చర్యలకు, విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపున గత 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన అరాచకాలపైన భక్తులు ఎన్నోసార్లు ముందుకొచ్చి చెప్పిన సందర్భం ఉంది. ఎన్నోసార్లు భక్తులకు దర్శనం కల్పించే విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేశారు. కంపార్ట్మెంట్లలో ఇబ్బందులకు గురి చేశారు. కంపార్ట్మెంట్లో అందించాల్సిన అల్పాహారాన్ని కూడా అందించకుండా 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అదే కంపార్ట్మెంట్లలో ఉన్నప్పటికీ, వేచి ఉన్నప్పటికీ భక్తులకు అల్పాహారం అందలేదని భక్తులు ఎన్నోసార్లు గత 5 ఏళ్లలో చెప్పినప్పటికీ బోర్డు మెంబర్లు కానీ, టీటీడీ చైర్మన్ కానీ, ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎక్కడ చూసినా సరే ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు తప్ప భక్తులు బహిరంగంగా వచ్చి మాట్లాడినప్పటికీ కూడా పట్టించుకోలేదు. పైగా వారిపైన కేసులు నమోదు చేసిన సందర్భాన్ని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చెప్తుంది కాదు, లడ్డూ ప్రసాదంలో నాణ్యత లోపించింది, ఇటువంటి ఏదో కల్తీ జరుగుతూ ఉందని గతంలోనే భక్తులు ఎన్నో సందర్భాల్లో వివరించినప్పటికీ, ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ పట్టించుకోకపోగా భక్తుల మీద కేసులు నమోదు చేశారు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడికి రావద్దంటూ కూడా చెప్పిన సందర్భం. అంటే భక్తులను స్వామివారికి దూరం చేసే ప్రయత్నం చేసింది వైసీపీ గత 5 ఏళ్లలో. ఒక ప్లాన్డ్గా జరిగిందంటూ ఇవాళ బీజేపీ కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో చాలా పెద్ద కుట్ర దాగి ఉంది అనేది ఇవాళ హిందూ సంఘాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. మరొక వైపున అన్నప్రసాదానికి సంబంధించి కూడా కల్తీ చేశారు. అన్నప్రసాదం విషయంలో కూడా నాణ్యత లోపించింది. ఒక్క దగ్గర కాదు, ప్రతి విషయంలో కూడా టీటీడీలో చాలా అరాచకాలు సృష్టించింది గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం. అందుకనే ఇప్పుడు పూర్తి స్థాయిలో టీటీడీని ప్రక్షాళన చేయబోతున్నామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మరొక వైపున
అన్ని చర్యలు తీసుకుంటామని, దర్శనం విషయంలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామంటూ చెప్పారు. అలాగే లడ్డు నాణ్యతకు సంబంధించి నాణ్యతను పాటిస్తేనే ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ అనేది ఉంటుందని, మరొక వైపున అన్నప్రసాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నాణ్యత ఉంటుందని, అలా ప్రతి విషయంలో కూడా ప్రక్షాళన చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. అదే రకంగా ముందుకు వెళ్తామంటూ చెప్పారు. మరొక వైపున తిరుమల సంప్రోక్షణ చేపట్టాలంటూ ఇప్పటికే మొత్తంగా అయితే ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా అదే పనుల్లో నిమగ్నమైనట్లుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. చిన్న విషయంలో వ్యవహరించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ఇవాళ ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లడ్డూ విషయంలో కల్తీ జరగడం పట్ల, జంతువుల కొవ్వు పదార్థాలు కలవడం పట్ల ఇవాళ భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత. ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలంటూ భక్తులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అప్పసాని రాజేష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. మరొక వైపున యామిని సాధినేని, వారు బీజేపీ అధికార ప్రతినిధి. విద్యాసాగర్ టీడీపీ లీడర్ జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ రాజేష్ గారు, అంటే ఇవాళ గత 5 ఏళ్లలో ఇన్ని అరాచకాలు జరిగాయనేది అందరికీ తెలుసు. టీటీడీ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిందే. గతంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయనట్లుగా పెద్ద మెంబర్షిప్ని అందులో పెట్టడం కావచ్చు, అంతమంది మెంబర్లు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు ఎక్కడా పట్టించుకోకుండా, ఎక్కడా కూడా అసలు శాస్త్రం ప్రకారం ముందుకు వెళ్లకుండా ఈ రకంగా వ్యవహరించడం, భక్తులు ఇప్పుడు కాదు ఇది చెప్తుంది, ఎన్నో సందర్భాల్లో బయటకు వచ్చి చెప్పారు. లడ్డూ విషయంలో ఏదో తేడా జరుగుతోంది, నాణ్యత లోపం ఉంది, అన్నప్రసాదం విషయంలో నాణ్యత లోపం ఉంది, అలాగే దర్శనం కల్పించే విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ఆ రోజున ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పట్టించుకోలేదు. మళ్ళీ వాళ్ళ మీడియా ముందుకు వచ్చి గొప్పలుగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఏదో గొప్ప చేసిన విషయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా దేశం మొత్తం ఇవాళ అట్టుడికిపోతా ఉంది ఈ విషయం మీద. దేశంలో ఉన్న భక్తులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. కోస్తాంధ్ర ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తికి శ్రీవారి సన్నిధితోటి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది, ఆధ్యాత్మిక సంబంధం ఉంటుంది, ఆత్మీయ సంబంధం ఉంటుంది. నా పుట్టింటికలు తిరుమల శ్రీవారి సన్నిధిలోనే తీశారు, నా పిల్లల పుట్టింటికలు అక్కడే తీయించాం. నా పెళ్ళైన మరుసటి రోజు శ్రీవారి సన్నిధికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావటం. అంటే ఇది నా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఒక గ్రామీణ ప్రాంత రైతు కుటుంబానికి సంబంధించిన నేనే ఇన్నిసార్లు, మా కుటుంబమే ఇన్నిసార్లు శ్రీవారి సన్నిధికి వెళ్ళాము అని అంటే ఎంత ప్రాధాన్యత మన జీవితాల్లో శ్రీవారి సన్నిధితోటి ముడిపడి ఉంటుంది అనేది గుర్తు చేసుకోవాలి మనం. కోట్ల మంది ప్రజలు, కోట్ల మంది భక్తులు, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు శ్రీవారి సన్నిధికి భక్తులుగా లిప్త మాత్రపు దర్శనం కోసం తరలిస్తూ ఉంటారు. ఒక్క క్షణమే మనకు దొరికే దర్శనం. ఆ ఒక్క క్షణంతో మనం పులకించిపోతాం. ఇవాళ మనకు అద్భుతంగా దర్శనం జరిగింది అని చెప్పని, గతం కన్నా ఈసారి చాలా జరిగింది అని చెప్పని ఎప్పటికప్పుడు అలానే ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి శ్రీవారి సన్నిధిలో ఒక అపచారానికి పాల్పడి కూడా ఇంకా బుకాయిస్తా, ఇంకా ఎదురుదాడి చేసే స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తీరు చూస్తే, ఈ జరిగిన సంఘటన హిందూ మతానికి సంబంధించిన అంశం కావటం, ఈ జరిగిన సంఘటన ఈ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కావటం, వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళ సొంత మీడియా కానీ, అతని భజన బృందాలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇదే సంఘటన వేరే ఏ మతంలో ఇందులో 10వ వంతు అపచారం జరిగిన అంశం బయటకు వచ్చినా సరే మనం గతంలో చూసాం. ఒక గ్రంథం రాసిన పాపానికే మనం తస్లీమా నస్రీన్ని, సాల్మన్ రషీద్ మీద మరణశిక్ష విధిస్తూ ఫత్వాలు జారీ చేసిన తీరు చూసాం మనం. మరి ఇవాళ జరిగింది దాంతో పోలిస్తే ఎన్ని రెట్ల అపచారం. ఆ స్థాయి దూకుడుతనాన్ని హిందూ మతం ప్రదర్శించకపోవచ్చు, కానీ ఇటువంటి వాళ్ళని నాయకులుగా ఇంకా సమాజంలో చలామణి చేయటం అనంటే, సమాజంలో ఇంకా ఎదురుదాడి చేయగలిగే స్థాయిలో వాళ్ళు కొనసాగుతూ ఉండటం అనంటే
100% ఆంధ్ర ప్రజలు చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతటి అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టే దశాబ్దాల తరబడి ఇవాళ సెప్టెంబర్ 21 ఎల్లుండికి ఇతనికి సిబిఐ కేసులో బెయిల్ వచ్చి 11 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. సెప్టెంబర్ 23, 2013లో ఇతనికి బెయిల్ దక్కింది. 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద తిరుగుతా వ్యవస్థలను గుప్పెడి పెట్టుకొని ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకుంటా ఒక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నా కూడా ఇంకా 40% ప్రజలు అతని వెనక ర్యాలీ అవుతూ ఉన్నారు, అతని మాటలు వింటూ ఉన్నారు, అతనికి భజన చేస్తూ ఉన్నారు. ఇవాళకి ఇతను చెప్పిందే వేదం అని చెప్పని నమ్ముతా ఉన్న ప్రజలు ఎంతో కొంతమంది ఉన్నారు. ఇది 100% అతను ఒక అదృష్ట జాతకుడిగానే దీన్ని పరిగణించాలి. మనం గతంలో బీహార్లో సయ్యద్ షాబుద్దీన్ హత్య కేసులో జైల్లో అరెస్ట్ అయ్యి ఉండి ఎన్నికల్లో నెగ్గాడు, పప్పు యాదవ్ జైల్లో ఉండి ఎన్నికల్లో నెగ్గాడు అని చెప్పని కొన్ని వార్తలు విన్నాం మనం. వాళ్ళు ఎన్నికల్లో నెగ్గితే నెక్కుండొచ్చు, కానీ వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది మీడియాలో రాసేటప్పుడే మాఫియా డాన్ అని చెప్పని రాస్తారు. వాళ్ళ గురించి ఏమి ఘనమైన నేపథ్యం ఉన్న నాయకులు అని చెప్పని ప్రస్తావించరు. ఎన్నికల్లో నెగ్గటము పోటీ చేయటం అనేది వ్యక్తుల వ్యక్తిత్వానికి అర్హతే కాదు. ఈ ఎమర్జెన్సీ రోజుల్లో మహామహులందరూ కూడా జైల్లో నెగ్గారు, కానీ ఈ ఇద్దరు ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ విషయంలోనే మాఫియా అని చెప్పని రాస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీని కొనసాగిస్తూ ఉండవచ్చు. అతనికి ఒకనాడు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఒకనాడు ఎంపీగా పనిచేసి ఇవాళ 4సారి చట్టసభకు ఎన్నికై ఉండొచ్చు. కానీ అతను సృష్టించిన విధ్వంసం ముఖ్యంగా మనకి అంటే ఒక్క నిమిషంలో ఒక చిన్న పోలిక ముగిస్తా నేను. ఒక రైతు తన వ్యవసాయానికి అరకకి ఒక ఎద్దు కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఒక ఎద్దు ఉంది, రెండో ఎద్దు చనిపోతే ఆ రెండో ఎద్దును కొనుక్కోవడానికి సంతకెళ్ళాడు. సంతకెళ్ళి అక్కడ వ్యవసాయ యోగ్యమైన ఎద్దు డెఫినెట్గా రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇతను ఖరీదుకు కక్కుర్తిపడి వేరే ఎద్దును కొనుక్కొని వచ్చాడు. అరక కట్టాడు. కడితే మొదటి ఎద్దేమో పొలం బాట పడతా ఉంది, ఇదేమో ప్రతి బజారు మూల మీద ఆగుతూ ఉంది. ఇతనికి అర్థం కాల, అసలు పొలం వైపు అడుగేయటల్లా ఇది ఏంటని చెప్పని సంతకెళ్ళి ఆరాధిస్తే అది మున్సిపాలిటీ చెత్తబండి ఎద్దు. చౌక దొరికింది కదా అని చెప్పని దాన్ని తీసుకొచ్చాడు. అరే ఇంత పొరపాటు పడ్డాను నేనని చెప్పని దాన్ని అమ్మేసి మళ్ళీ అప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కక్కుర్తిపడి ఇంకొక ఎద్దును కొనుక్కొని వచ్చాడు. దాన్ని అరక కడితే అది ఇంటింటికి ఆకటం మొదలుపెట్టింది. అది గంగిరెద్దు. అంటే చౌక అని చెప్పని కక్కుర్తి పడితే అవసరానికి ఉపయోగపడని అంశాన్ని మన గ్రామాల్లో అరుగుల మీద చెప్తూ ఉంటారు ఇటువంటి కథలు మనకి. ఇవాళ ప్రాశస్తమైన నెయ్యి శ్రీవారి సేవకు వినియోగించాలి అనుకున్నప్పుడు ఖరీదు గురించి కాంప్రమైజ్ గమ్మని ఎవడు చెప్పాడు నీకు? శ్రీవారి భక్తులు హుండీలో వేస్తున్న కానుకల నుంచే కదా ఖర్చు పెడుతున్నది. అంతే కదా. ఏమన్నా మీ వైసీపీ పార్టీ నుంచో, లేదు మీ జగతి పబ్లికేషన్స్ లో నుంచో, లేదా మీ భారతీయ సిమెంట్ నిధులు తీసుకొచ్చామని వాడుతా ఉన్నారా? కక్కుర్తి పడమని చెప్పని ఎవరు చెప్పారు మీకు? ఇంతకన్నా రేట్లు తగ్గించాలి అని చెప్పని మిమ్మల్ని ఎవరన్నా నిర్దేశించారా? మీ అతిపోకడ, మీ రివర్స్ టెండర్ విధానాలతోటి ఇవాళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏ విధంగా తయారైంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆఖరికి అమరావతి ప్రాంతంలో హ్యాపీనెస్ లాంటి ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టుని కూడా రివర్స్ టెండర్లు అని చెప్పని అధోగతి పాలు చేశారు. ఇవాళ ఈ రివర్స్ టెండర్లతోటి ఈ రేట్లకు కక్కుర్తిపడి ఈ క్వాలిటీ లేని నెయ్యి ప్రక్రియ చేసి కనీసం దాన్ని డబ్బు దోచుకున్నారు. మళ్ళీ ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాడు, ఎలా ఇవ్వగలుగుతున్నాడు, ఇది అసలు సిసలు నెయ్యి అవునా కాదా అని చెప్పని దాని క్వాలిటీ అష్యూర్ చేసుకోకుండా దాన్ని సరఫరా చేయించి వాళ్ళ దేశం ముందు తల ఉంచుకునే పరిస్థితులు సృష్టించింది వైసీపీ పార్టీ. అరే మన ఆలయాన్ని, మన దేవుణ్ణి మనం తక్కువ చేసుకుంటామా అని చెప్పని ఇవాళ మన అని చెప్పని ప్రస్తావిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ అంశాన్ని ప్రస్తావించి మన దేవుడి బ్రాండింగ్ దెబ్బతీశారని చెప్పని నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రస్తావించకుండా, ప్రజలకు తెలియజేయకుండా నీ తప్పులు మొత్తాన్ని కప్పిపెట్టి మసిబూసి మారేడికే చేయాలా? నీ మీడియా చేస్తుంది కదా, నీ సోషల్ మీడియా చేస్తుంది కదా, నువ్వు కొనసాగించుకోదాన్ని. అసలు ఎంత బరితెగించి వాళ్ళ నాయకులు ఇప్పటికీ మీడియాలోకి వచ్చి మాట్లాడగలుగుతున్నారు, సమర్థించుకోగలుగుతున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన తక్కువ ధరకి టెండర్లు ఇస్తే నాణ్యత లోపం, క్వాలిటీ లేని కల్తీ జరిగినవి వస్తుంటాయి. అక్కడ ఉండే మనుషులు కూడా నిజంగా నమ్మకం ఉండాలి, దైవం మీద నమ్మకం ఉండాలి, స్వామివారి మీద నమ్మకం ఉండాలి. హిందువులై ఉంటే కదా 100% వాస్తవం. ఇప్పుడు అది ఎందుకంటే
ఇవాళ టీటీడీకి పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీరందరూ నిజంగా నమ్మకం ఉన్నవారైతే ఇట్లా వ్యవహరించరు కదా. నిన్న ఇంకా సమర్థిస్తున్నాడు. మా చిన్నాయన 45 సార్లు మాలేసుకున్నాడు. అంటే ఆ గురుస్వామి అనే పదం కూడా తెలియదు. సూపర్ స్వామి అని చెప్పని ప్రస్తావిస్తా ఉన్నాడు. అంటే ఇవాళ జరిగింది ఒక తప్పు, నిజాయితీగా హుందాగా ఒక పొరపాటు జరిగింది, మేమేదో రేటు గురించి తక్కువలో వస్తుందని చెప్పని కక్కుర్తిపడ్డాం తప్ప దాని క్వాలిటీ అష్యూర్ చేసుకోవడంలో మేము నిర్లక్ష్యంగా వ్యవహరించాము. మా వల్ల జరిగిన ఈ తప్పుకి బహిరంగంగా హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్తున్నామని చెబితే, క్షమాపణ కోరుకుంటే వాళ్ళకేం నామర్దా కాదు, వాళ్ళ హుందాతనమే పెరుగుద్ది. కానీ ఎదురుదాడి చేయడం ద్వారా, తప్పు జరగలేదని చెప్పని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా, హైకోర్టుకి ఎక్కి పనుగోలు సుధాకర్ రెడ్డి వంటి లాయర్లతోటి పిటిషన్ ఫైల్ చేయించిన వారా ఇంకా మా వైపు తప్పే జరగలేదు, మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, రాజకీయంగా దారి మళ్ళించే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఈ 100 రోజుల పరిపాలనలో ఆయన వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండటం కోసం ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పని దీన్ని రాజకీయ ఎజెండాగా మలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచారణ జరపొద్దు, విజిలెన్స్ విచారణ అంటూ ఆదేశించాలి, స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఎంత భయపడుతున్నారు, ఎంత తప్పు చేయకపోతే ఎవరైనా విచారణ కోరుతారు కదా. నన్ను విచారించొద్దు అంట. నేను ఇంకా చెప్తాడు, క్యాబినెట్ సెలక్షన్ కూడా నేను ఇంత కష్టపడలేదు, టీటీడీ బోర్డు సెలక్షన్ కి అంత ప్రహసనం చేయాల్సి వచ్చింది అన్నాడు. అంత ప్రహసనం చేసి ఎవరిని ఎంపిక చేసావు? నువ్వు ఎంపిక చేసుకుంది ఎవరిని? ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన శరత్ చంద్రారెడ్డి టీటీడీ బోర్డులో ఉంటాడు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసి సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చిన గుజరాతీ కమిటీలో ఉంటాడు. అంటే ఎవరిని ఎంపిక చేసావు నువ్వు? అంత కష్టపడి వాళ్ళని ఎంపిక చేశారు. సరే యామిని గారు, ఏంటంటే మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ తప్పును ఒప్పుకోవడం లేదు. ఎన్డీడీబీ స్పష్టంగా రిపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ జంతు కొవ్వు పదార్థాలు కలిశాయని. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి తిట్టాలి అంటూ ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు చేసినా సరే ఎదురుదాడి చేయడం అలవాటు చేసుకున్నారు కదా. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడము, దాన్ని మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థించుకోవడము అనేది నిజంగా వీళ్ళకి తెలిసినంతగా ఈ ప్రపంచం ఎవరికి తెలియదేమో. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, లేదా ఒక చెంప దెబ్బ మీద ఒక దెబ్బ కొడితే 1 గంట ఉంటుంది ఆ నొప్పి, ఒక మాట అంటే 1 నెల ఉంటుందేమో. కానీ నిన్న మనకు మొన్న 2 రోజుల నుంచి తెలిసినది ఏంటంటే, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిందో లేదా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు సంబంధించిందో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల గుండె పైన, అంటే నిజంగా వారి గుండెని కత్తిపెట్టి చీల్చి వారిని నరికి చంపినంత ఆవేదనతో గురవుతున్నారు. మీరు ఒకసారి ట్విట్టర్ ఇట్లా ఎక్స్ ఓపెన్ చేయండి, ఎక్కడ చూసినా కూడా నేషనలిస్టులు కానీ ప్రపంచంలో అసలు ఎవరెవరు ఎలా పెడుతున్నారంటే చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. మళ్ళీ ఇంత జరుగుతున్నా కూడా ఇందాక వారు పెద్దలు అంటున్నారు, క్షమాపణ చెప్పాలని అంటే క్షమాపణ చెప్పేస్తే క్షమించేసేంతటువంటి చిన్న తప్ప అండి ఇది. వీరు క్షమాపణ కాదు కదా, భారతదేశంగా ప్రపంచం అంతా పొర్లు దండాలు పెట్టినా కూడా తీరనటువంటి పాపం మహాఘోరం. ఎందుకనంటే ఇది భగవంతుని ఎంత భక్తి విశ్వాసాలతో ఒక నమ్మకంతో ప్రతి దినము ప్రతి సెకండ్ మనం అనుకుంటామో అంతటి విశ్వాసంతో తీసుకునేటటువంటి ప్రసాదము, చెప్పులు ఇప్పి మరీ తీసుకుంటాం. ఎవరైనా లడ్డు ప్రసాదం ఇస్తుండే శ్రీవారిది, వెంకటేశ్వర స్వామిది, అలాంటి మనోభావాలు ఈ రోజున ఒక్కసారిగా ఇన్ని 5 ఏళ్లలో మేము తిన్న లడ్డూలలో ఈ విధంగా పంది కొవ్వు, జంతువుల కొవ్వు ఉందని తెలిసినప్పటి నుంచి మనసు చాలా కకావికలం అయిపోతుంది. ఇది కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినండి. నిజంగా ఒక మనిషి, అందులోనూ ఒక ముఖ్యమంత్రి లాగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడడం అనేది నిజంగా మరి ఆయనకి తెలియాలండి అది ఏ విధంగా అవుతుంది అనేది. ఎందుకనంటే ఆయన అంటున్నారు, మేము ఇక్కడ గుడి కట్టాము, మా వైసీపీ హయాంలోనే అక్కడ గుడి కట్టాము, ఈ గుడి కట్టాము. శ్రీవారి డబ్బులు, వారి సొంత నిధులు కాదు, వైసీపీ నిధులు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే 1 రూపాయి ఇచ్చి 1000 రూపాయలు లాక్కునేటటువంటి నైజం కదా ఆయనది. సంక్షేమ పథకాలైనా సరే 1 రూపాయి ఇచ్చి 1000 రూపాయలు మళ్ళీ విండుకున్నారు. అలాగే రాష్ట్రంలో సంపదనంతా కొల్లగొట్టుకున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయన మా పాలనలో అంత బాగా జరిగింది, మేము అత్యంత భక్తి విశ్వాసాలతోటి మేము పాలన చేశాము, టీటీడీ పాలన అని చెప్పని అంటున్నారు కదా. అదే శ్రీవారి వైసీపీ
హయాంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో లైటింగ్ డిజైన్ శిలువ రూపంలో పెట్టింది నిజమా కాదా? ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయితే ఆ తెల్లారి డిజైన్ మార్చింది నిజమా కాదా? ఇది ప్రశ్నించినందుకు నా పైన టీటీడీ కేసు పెట్టింది. అలాగే అయోధ్య రామ మందిర విషయంలో ప్రత్యక్ష ప్రసారం చేయకుండా నాటకాలు ఆడింది నిజం కాదా? అది ప్రశ్నించినందుకు నన్ను 3 ఏళ్లు టీటీడీ కేసు పెట్టి తిరుమల కొండకి తిప్పించింది నిజం కాదా? అట్లానే పైకి మద్యము మాంసం వెళ్ళింది నిజం కాదా? లేదా ఇదే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తమిళనాడులోను అలానే ఆంధ్రప్రదేశ్ లోను ఇంకా వేరే చోట్ల తెలంగాణలోను ఇలా రకరకాలుగా ఉన్నటువంటి టీటీడీ భూములను అమ్ముకోవాలని చెప్పని చూసింది నిజం కాదా? రోజా లాంటి నాయకులు భక్తుల టికెట్లతోటి వేలాది రూపాయలు అమ్ముకుంటూ లక్షల కోట్లాది రూపాయలు అక్రమాలు చేసింది నిజం కాదా? వైవి సుబ్బారెడ్డి గారి వీడియో ఇప్పటికీ ఉంది, మీరు మీడియాలో చూస్తే 500 టికెట్లని 2000 చేసుకోండి, 10,000 చేసుకోండి అని చెప్పని వేలం పాట పాడినట్టు నిజం కాదా? అక్కడ అన్యమత ప్రచారం జరిగింది నిజం కాదా? అక్కడ అన్యమత ఉద్యోగస్తులు ఉన్నది నిజం కాదా? ఏది నిజం కాదు? మీ హయాంలో అదే గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా 220కి పైగా దేవాలయాన్ని ధ్వంసం చేసింది నిజం కాదా? ఇదే వైసీపీ కార్యకర్తలు, నాయకులను, ధర్మకర్తలు, అర్చకుల మెడలో జెండాలు తెంపి వారిని తన్ని దూషించి కొట్టింది నిజం కాదా? ఇన్ని హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ, ఇంత అపచారాలు చేస్తూ ఇప్పుడు మేమే బాగు చేశాము మాకేమీ తెలియదు అని చెప్పనంటే ఎలా నమ్ముతారండి అసలు? అలానే కరుణాకర్ రెడ్డి గారు చూసాం కదా, 9 నెలల్లో 1500 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్మని చెప్పని కొడుకుని ఎలక్షన్ లో గెలిపించుకోవాలని చెప్పని అక్కడ టెండర్లకు అని చెప్పని పిలిపించుకొని ఖర్చు పెట్టింది నిజం కాదా? వీళ్ళు బోర్డులో ఇష్టారీతిగా అసలు ఉండాల్సిన సంఖ్య కంటే కూడా పెద్ద ఎత్తున ఇచ్చుకుంటూ హైకోర్టు ఆపింది నిజం కాదా? ఏది నిజం కాదు? ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇది నిజం కాదని ఇప్పుడు నేను అడిగింది నిరూపించమనండి, అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. ఎవరు మాట్లాడినా మీరే కాదు, ఎవరు మాట్లాడినా వారిపైన కేసులు నమోదు చేయడం అనేది గత 5 ఏళ్లలో మనం చూసాం. కానీ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే రావద్దని చెప్పారు, భక్తులు రావద్దని చెప్పారు. అదేనండి, అంతర్వేది రథం దగ్ధం కేసులో నేను అక్కడికి వెళ్తే లిటరల్లీ తీసుకెళ్లి నన్ను కూడా పోలీస్ జీబులు ఎక్కించి కుక్కించి తీసుకెళ్లి కేసులు పెట్టారు. అలానే దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోయాయని చెప్పని దానికోసం పోరాటం చేసి దానిపైన కేసు పెట్టారు. అలాగే ఎన్ని కేసులు నా ఒక్కదానిపైన కాదు, ఇక్కడ ఒక హిందూ కార్యకర్తలాగా మాట్లాడుతున్నా. ఇటువంటి కేసులు అక్రమంగా అంటే ప్రశ్నించినందుకు, భగవంతునికి అపచారం జరుగుతుందని చెప్పని ప్రశ్నించినందుకు అటు సోషల్ మీడియాలో గానీ ఇటు రాష్ట్రంలో ప్రజల పైన ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారండి. ఆయన ఇప్పుడు ధర్మకర్తలు అనేది కాపలాదారులు, ఇంకా మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే వాళ్ళు కాపలాదారులు. ఎవరి నుంచో వాళ్ళ ఇంట్లోంచో, జగన్ గారి ఇంట్లోంచో, నా ఇంట్లోంచో, ఎవరి ఇంట్లోంచో తీసుకొచ్చిన సొమ్ము కాదది. అది భక్తులు వారి మొక్కులు తీరిన తర్వాత కానుకల రూపంలో భగవంతుడికి సమర్పించుకుని అర్పణ చేసేటటువంటి దానితోటి దేనికోసం చేస్తున్నారు? వీళ్ళని పెట్టింది దేనికి? కాపలాదారులాగా ఉండి స్వామి వారికి కైంకర్యం అన్ని సరిగ్గా జరగాలి, ఎటువంటి లోటు జరగకుండా ఉండాలి, వచ్చే భక్తులకి కూడా ఎటువంటి లోటు లేకుండా ఆ పవిత్రతను కాపాడాలని కదా వీళ్ళని కాపలాదారులాగా పెట్టింది. కానీ వీళ్ళేం చేశారు? టీటీడీని ఒక వాణిజ్య సంస్థ లాగా చేశారు. మేము ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా పూర్తిగా భక్తుల నుంచి స్వామివారిని దూరం చేసే ఒక కుట్ర జరిగిందనేది ఎప్పటి నుంచో మీలాంటి వారందరూ చెప్తా ఉన్నారు. పైగా చిన్నపిల్లల్ని తీసుకురావద్దు, పులులు వస్తున్నాయంటూ భయపెట్టారు. మొక్కులన్నీ చిన్నపిల్లలవే కదా ఉంటాయి. అసలు ఒక పాలు ఇచ్చిన పాపాన పోలేదు, క్యూ లైన్ సరిగ్గా మెయింటైన్ చేసిన పాపాన పోలేదు, ఎండాకాలం కూడా చూడకుండా మంచి నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. భక్తుల టికెట్లని కూడా మీరు అకామిడేషన్ రూమ్స్ కూడా చూస్తే ఇష్టారాజ్యంగా పెంచేశారు. అంటే ఒక వాణిజ్య కేంద్రం లాగా చేసేసి రాష్ట్రంలో దోచుకున్న సహజ వనరులు, భూమి, మట్టి, ఇసుక చేసిన దోచుకున్నవి సరిపోక ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్తున్నాను కదా, దేవాదాయ శాఖకు సంబంధించిన వేలాది ఎకరాలు కదా, లక్షలాది ఎకరాలను కబ్జా చేశారు. దాదాపు 40,000 ఎకరాలకి పైగా కబ్జా చేసింది వైసీపీ కాదని నిరూపించమనండి. అటు దేవాలయ భూములను కానీ, ఇటు దేవుడి యొక్క ఇతర ఆస్తులను కానీ, అలాగే టికెట్ల రూపంలో ఏ దేవాలయానికి వెళ్ళినా ఉచిత దర్శనం లేదండి. అసలు భక్తులు దేవుడిని చూసుకోవాలని అనుకుంటే మామూలు సామాన్య భక్తులకి డబ్బు పెట్టి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం కొనుక్కోవాలా ఏంటి?
ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అదేమనంటే రకరకాల కారణాలు చెప్పారు. ఈ రాష్ట్రంలో దేవాలయాలను తీసుకొని దేవాలయాలను అంటేనే అసలు హిందువులకు కూడా బాబు ఎందుకులో ఇంట్లో కూర్చొని దండం పెట్టుకుందాం అనే రీతిలో దూరం చేశారు. కానీ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జరిగింది మటుకు, ఎందుకంటే దగ్గర దగ్గర 20-30 వేల కోట్ల ఇంకా 50 వేల కోట్ల స్వామివారి ఆస్తులు ఎంత ఉంటాయో మనందరికీ తెలిసిందే, నాకైతే సరిగ్గా తెలియదు. కానీ అంత ఉన్నప్పుడు సొంతంగా ల్యాబ్ ఎందుకు వాళ్ళు పెట్టుకోలేకపోయారండి? ఇప్పుడు స్వామివారికి వచ్చేటప్పుడు అక్కడ కొండపైన పూలు కూడా పెట్టుకోకూడదని అంటారు మహిళలకి, మీకు తెలుసండి? కొండపైన పూలకి పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆ మొత్తం 7 కొండల్లో ఉన్నటువంటి పత్రి అంటే ఆకు గాని పువ్వు కానీ ఏదైనా సమస్తము స్వామివారికి చెందాలని చెప్పని అనుకున్నంత పవిత్రంగా చూస్తున్నప్పుడు అందులో స్వామివారికి సమర్పించే నైవేద్యానికి సంబంధించి ఆ నైవేద్యానికి అయితే గనక రాజస్థాన్ నుంచి కిలో 1700 ఎంతో పెట్టి 1100 కొంటున్నారట నెయ్యి. మరి అదే గనక భక్తులకి ఇచ్చేటటువంటి ప్రసాదానికి 320కు 360కి ఎలా వస్తుంది? ఒక కేజీ నెయ్యి అందరికి తెలిసిన ఒక కేజీ అందులో కొవ్వు పదార్థాలు, జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారు అంటేనే ఎంత ఘోరంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. భీతి లేదండి, ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు కాదు. వాళ్ళ ఆవిడ మోహన్ చూడండి, భారతి గారు అనకూడదు గాని ఆవిడ బ్రహ్మోత్సవాలప్పుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నప్పుడు కూడా బలవంతంగా 1-2 సార్లు వెళ్ళినా కూడా ప్రసాదం ముట్టుకోరు, వాసన చూస్తారు, కనీసం తీర్థం ఇలా తీసుకున్న పెట్టి పక్కకి తీసుకెళ్తారు. చూసాం కదా మనం. అంటే ఏ విధమైనటువంటి భక్తి విశ్వాసాలు లేకుండా ఒక పక్కనేమో బైబిల్ చదువుతా ఉంటారు. వెలుగులోకి వచ్చింది అంటే ఇప్పుడు మొత్తంగా ల్యాబ్ రిపోర్ట్స్ తో సహా బయటకు వచ్చింది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కానీ గత 5 ఏళ్లుగా భక్తులు ఎన్నో సందర్భాల్లో లడ్డు నాణ్యత గురించి కానీ, అన్నప్రసాదం విషయం గురించి కానీ, ప్రతి విషయం గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం ఆ రోజున కేవలం ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రాన్ని, ఒక ధార్మిక కేంద్రాన్ని వ్యాపార దృక్పథంతో వ్యాపార కేంద్రంగా చూశారు. భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇవాళ మళ్ళీ ఎదురుదాడి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుడ్ మార్నింగ్. అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు చిట్టా తీస్తే, ఇది ఒకటి కాదు, తీస్తే కొండపైన కొన్ని వందలు ఉంటాయి. అంటే తిరుపతి వాస్తవ్యుడిగా ప్రతిరోజు ఏదో అక్రమం గురించి నా దగ్గర ఎవరెవరు ప్రస్తావిస్తూ ఉంటారు. విని నేను ఎప్పుడు అనుకునేవాడిని, భగవంతుడు వీళ్ళకి ఎప్పుడు శిక్ష విధిస్తాడా, భగవంతుడు వీళ్ళ మీద ఎప్పుడు కన్నెర చేస్తాడా అనుకునేవాడిని. బహుశా తినే లడ్డు ప్రసాదంతో ఇది మొదలైందనేది నా ఉద్దేశం. దాకా యామిని గారు కానీ లేకపోతే మిత్రులు ఇద్దరు మాట్లాడినా కూడా కాంటెక్స్ట్ వైజ్ అంటే ఎన్డీడీపీ దీని మీద వరకు మాత్రమే మాట్లాడగలిగా. అంటే లోకల్ వాస్తవ్యుడిగా, అంటే ఐ మీన్ టు సే వాళ్ళకి తెలియదని కాదు మిత్రమా, కానీ లోకల్ వాస్తవ్యుడిగా ఇక్కడ ఏ రకమైన సెంటిమెంటల్ గా ఫీల్ అవుతూ ఉంటారు బయట రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. ప్రపంచ దేశాల్లో స్థిరపడినటువంటి ప్రతి ఒక్క హిందువులు, నాన్ హిందూస్, హిందూ బిలీవ్ చేసేటోళ్ళు, బయట దేశాల్లో ఉండి బాన్ విత్ క్రిస్టియన్ ముస్లిం గా ఉండి ప్రాక్టీసింగ్ హిందూ చేసేవాళ్ళు ఇక్కడికి ఏ రకంగా వస్తారు? ఎయిర్పోర్ట్లలో సాధారణంగా తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏ రకంగా వాళ్ళు తరసపడుతూ ఉంటారు, వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటాయన్న విషయం ప్రత్యక్షంగా చాలాసార్లు నేను చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికం అనేది తారాస్థాయిలో ఉంటది వాళ్ళకి. అంటే ఇంత అద్భుతంగా ఉందా, దేవదేవుడి యొక్క నిలయం ఇంత అద్భుతంగా ఉంటుందా అన్న ఫీల్ వాళ్ళలో అది వాళ్ళతో డిస్కషన్ అంటే మాట కలిపినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది అంటే, ఓహో తిరుపతిలో ఉన్నందుకు, స్వామివారి పాదాల చెంత ఉన్నందుకు భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం అని చెప్పేసి నేను ఎన్నోసార్లు ఫీల్ అవుతుంటాం. అటువంటిది ఈ రోజు లడ్డూలో ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ అయిన తర్వాత భగవంతుడు వీళ్ళని భూమి మీద ఇంకా ఎందుకు పెట్టాడా, వీళ్ళు ఎందుకు ఇంతవరకు తీసుకెళ్లిపోయారు భగవంతుడు వీళ్ళని, ఇంతకంటే పాపమైనటువంటి పని ఇంకేదైనా ఉంటుందా అన్నది నాకు మొన్న అనిపించింది. ఇది బయటకు వచ్చిన రోజు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది బయటకు రాలేదు. ఏం వాడారబ్బా అని కుతూహలంగా ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్ బయటకు వచ్చినప్పుడు చూసి ఒకసారిగా షాక్. అంటే మనం అంటే దేని మీద ఎక్కడ పనిచేస్తున్నాం, దేని మీద పనిచేస్తున్నాం, ఏ మనోభావాల మీద పనిచేస్తూ ఉన్నాం దాని వారి మీద ఒక నమ్మకం ఉండాలి ప్రతి మనిషి. నేను నాస్తికుణ్ణి, నేను దేవుడిని నమ్మను అని ఘంటాపదంగా ఊరంతా డప్పు కొట్టుకొని మెడలో
ఒక బోర్డు వేసుకొని తిరిగేటటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని దేవదేవుడు నిలయమైనటువంటి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేయటం అన్నది అది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిన్న సమర్థించుకుంటాడో నాకైతే అర్థం కాల. తనకు తాను చెప్పుకుంటాడు భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అని. నాస్తికుడు అని చెప్పుకునే వాడికి ఒంటి మీద భయము దిగులు ఉండదు. దేవుడు నమ్మేవాడికి అయితే ఒంటి మీద భయము దిగులు ఉంటుంది. నాస్తికుడికి ఏముంటది భయము దిగులు? అలాంటప్పుడు ఇలాంటి పనులు జరిగి ఇంకెలాంటి పనులు జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇదొకటే కాదు, నేను తీసుకుంటే ఒక 100 పైలు చెప్తా అక్కడ జరిగినటువంటి అక్రమాలు. నేను పింక్ డైమండ్ కేసులో సిబిఐకి, ఈడీకి, డిఆర్ఓకి, తర్వాత డిఫరెంట్ ఫోరమ్స్ కి నేను కంప్లైంట్ పెట్టాను 2020 పింక్ డైమండ్ పోయిన దాని మీద విచారణ జరపమని. వాళ్ళెవరు విచారణ జరగకపోతే హైకోర్టులో పిటిషన్ వేసింది నేనే. నేను ఆ పిటిషన్ వేసిన దానికి నా మీద కేసులు పెట్టా. అఫ్ కోర్స్ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు దాని మీద విచారించింది. ఎంక్వైరీ ఏమీ అవసరం లేదు, అసలు దాని ఎగ్జిస్టెన్సీ లేదన్నారు కాబట్టి ఆ కథ అక్కడితో ముగిసింది. కానీ ఈ రోజు భగవంతుడిని వాడుకుంటున్నారు చెప్పే ముఖ్యమంత్రి పింక్ డైమండ్ పేరు మీద 2018-19లో అంటే ఎలక్షన్ మునుపు ఎంత గోల చేశారు. కొంతమంది స్వామీజీలు ఉన్నారు ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారు వచ్చి బయటికి. ఆ నీతి మాట్లాడిన మాటలు నీతి మాలిన మాట్లాడిన మాటలు స్వామీజీలు కొంతమంది నిన్న ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అవునవును కరెక్ట్ అని. వాళ్ళ మీద చెప్పింది నేలమాలిగలో బంగారు గనులు తవ్వుకొని వెళ్ళిపోయారు, అపచారం జరిగిపోయింది, సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసారు, దొంగలు పడ్డారు, దోపిడీ జరిగిపోయింది, మొత్తం అంతా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎత్తుకుని దాచిపెట్టారని చెప్పినటువంటి సిగ్గుమాలు మాట్లాడినటువంటి ఆ పాపిష్టి నోరుతో ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? నా గత ప్రభుత్వానికి సాయం చేసినందుకు ఆ ప్రభుత్వం మీకు పదవి లేదనా? ఇక్కడ తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతారు, హైదరాబాద్ లో పెడతారు, చెన్నైలో పెడతారు, బెంగళూరులో పెడతారు, ఢిల్లీలో పెడతారు. స్వామి వారిని రోడ్డు కిడిచేటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి నీతి మాటలు మాట్లాడతాడా బయటికి? ఆ రోజు ఇదే విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడండి, అదే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడండి, అదే కొంతమంది స్వామీజీలు కొంతమంది వైసీపీ నేతలు ఏం మాట్లాడారండి? అంటే స్వామి వారిని ఎన్నికల కోసం, తన స్వార్థం కోసం, పార్టీని అధికారులు తేవడం కోసం వాళ్ళు స్వామివారిని పింక్ డైమండ్ కేసును ఎంత తారాస్థాయికి తీసుకోబోయారంటే అది మనందరికీ తెలిసింది. దాని మీద అప్పుడున్న ప్రభుత్వం డెఫమేషన్ సూట్ ఫైల్ చేసే తిరుపతిలో దాన్ని మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకునింది. దాని మీద మళ్ళీ మేము ఫైట్ చేశాం, విత్డ్రా చేయకూడదు, ఇంప్లీట్ పిటిషన్స్ వేసుకోవాల్సి వచ్చేసింది. అలాంటి మిత్రులు కొంతమంది దైవ చింతన ఉండేవాళ్ళు దాని మీద ఫైట్ చేస్తే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టారు. దాన్ని ఇప్పుడు ఆగింది, ఆ కేసు ఆగింది. అంటే పార్వేట మండపం 4000 సంవత్సరాలు, పార్వేట మండపం యొక్క చరిత్ర 4000 సంవత్సరాలు, ఏన్షియంట్ దేవతల కాలం నాటి కట్టడం. అది 1 సంవత్సరం ముందు కూల్చేశారు, దాన్ని కొత్త కట్టడం కట్టారు. బోర్డు నిర్ణయం లేదు, ప్రభుత్వ నిర్ణయం లేదు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయం లేదు, తిరుపతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క నిర్ణయం లేదు. ఆ ఇంజనీరింగ్ లో కొంతమంది ఈ బిజినెస్ ఎంక్వైరీలో నోటీసులు ఇస్తే వాళ్ళు వచ్చి లోకల్ గా ఒక ఎమ్మెల్యేని కలిసేసి మాదేం తప్పు లేదు వాళ్ళేం చెప్తే అది చేసాం. సిగ్గు లేదా ఆ మాట చెప్పడానికి? సిగ్గు లేదా మీకు ఆ మాట చెప్పడానికి? ఏంటున్నా భగవంతుడి యొక్క కట్టడాన్ని కూల్చేసి ఎవరో ఏదో చెప్పారని చెప్పి చెప్పడానికి సిగ్గు ఉండాలి కదా మనిషికి. ఏ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా వాళ్ళు ఉద్యోగాలు మీరు చెప్పిన అన్ని ఉంటే ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తారు? ఇంతమంది కోట్ల మంది మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తారు? ఇంతమంది భక్తులు వాళ్ళ ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసే పరిస్థితి క్రియేట్ చేసుకుంటారు? పైగా ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ కి వచ్చారు. నవీన్ ఒకటి చెప్పుకుంటూ వస్తున్నా, ఏన్షియంట్ ప్రాపర్టీ అంటే పార్వేట మండపం బ్రహ్మోత్సవాల్లో స్వామివారు సతీదేవితో ఏమైంది మాట్లాడారు ఆ రోజున వైసీపీ నేతలు? రథం తగలబడితే ఏమవుతుంది ఏంటి అన్నారు. విగ్రహాలు విరిగిపోతే ఏమైంది, ఇప్పుడు కొత్త విగ్రహం తీసుకొస్తారు కదా, ఇట్లా మాట్లాడారు ఆ రోజున వైసీపీ నేతలు. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్కడు కూడా లేరు, అడ్రస్ లేదు, బయటికి రావటం లేదు, ఒక్కడు బయటికి రావటం లేదు. అంటే స్వామి వారి మీద ఆవిడ నెలలో 2-3 సార్లు గుడి దగ్గరే ఉంటారు, 50 మందిని తీసుకొని దర్శనానికి వెళ్తా ఉంటారు, సామాన్యులందరికీ ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఇవాళ ఒక్కసారి ఒక్క మాటన మాట్లాడారా? ఇంత జరుగుతుంది, ఆవిడకి అంత భక్తితో మాట్లాడాలి కదా బయటకు వచ్చి. అదే నవీన్, నేను అదే చెప్తున్నా. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్ట్,
స్వామివారు వేటకు వెళితే సతీదేవి సమేతంగా అడవిలో విశ్రాంతి తీసుకోవడానికి కట్టిన కట్టడమే పార్వతి మండపం. ఆ మండపాన్ని కూల్చేశారే, భగవంతుడు ఊరుకుంటాడా? మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీరు సిమెంట్ కట్టడం కట్టారే, భగవంతుడు ఊరుకుంటాడా? భగవంతుడు చూస్తా ఉంటాడు అనుకుంటున్నారా? ఆ కేసులో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు మేము మాట్లాడితే మాకే స్వయంగా ఫోన్ చేసి ఇల్లు చుక్కలు కారితే వర్షం పడితే మీరు పూజ చేసి కొత్తది కట్టుకోరని చెప్పేసి ఒక వెధవరాతో మాట్లాడాడు టిటిడి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసి. సో ఇలాంటి వాళ్ళంతా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళంతా కూడా అక్కడ పనిచేస్తారు. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, లడ్డు విషయానికి వస్తే అవన్నీ ప్రజలందరికీ తెలియాలా. శంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన తర్వాత ఒక దిట్ట అనేది తయారు చేశారు. ఈ పదం చాలా మందికి బహుశా ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఆ దిట్ట ప్రకారము స్వామివారి కైంకర్యాలు, అన్నప్రసాదాలు మినిట్ అక్కడ దిట్టలో రాసి పెట్టి ఉంటారు. ఇప్పుడు ఎవరైతే వేణుగోపాల దీక్షితులు ఉన్నారో వాళ్ళు దాదాపు 1600 సంవత్సరాలు వాళ్ళ పూర్వీకులు దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఆ కైంకర్యాలు ఆ దిట్ట ప్రకారమే జరగాలి. దిట్టలో ఒక చిన్న విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. స్వామివారికి అలంకరించే పూలు బయట కొనరండి. స్వామివారికి తోట ఉంది, తోటలో మాత్రమే పూలు వస్తాయి. ఆ పూలు స్వామివారికి 4 సార్లు రోజుకు అలంకరణ జరుగుతుంది. ఆ అలంకరణ జరిగిన పూలను పారేయరండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. బయట ఎక్కడ పడితే అక్కడ వాటిని తీసి పెట్టరు. స్వామివారికి అలంకరించి తీసి పెట్టిన పూలు సపరేట్ గా దానికి ఒక ఆ దిట్టలో పేర్కొన్న విధంగా దానికి ఒక డిస్పోజల్ ప్రొసీజర్ ఉంది. స్వామివారికి అలంకరించే చీర ఏదైతే ఉంటుందో ఆ చీరను మీరు నమ్మరు, ఆ చీరకు స్నానం చేపిస్తారు. గంధములో స్నానం చేపించి రోజుకు అలంకరణ 4 సార్లు మార్చేటప్పుడు దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. అంటే స్వామివారికి అలంకరణ దగ్గర నుంచి స్వామివారి యొక్క ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం బీగాలు ఓపెన్ చేయాలి. ఎవరు ఓపెన్ చేయాలి? దివిటీలు ఎవరు మోయాలి? గొల్ల మండపం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జిఎంగారులు ఉన్నారు అక్కడ? జిఎంగారులు ఎన్ని గంటలకు రావాలి? దీక్షితులు ఎన్ని గంటలకు రావాలి? ఏ సేవలు ఎవరు చేయాలి? ఏ రోజు ఏ నగలు అలంకరించాలి? ఏ రోజు ఏ నగలతో ఏ అలంకరణలో స్వామివారు ఉండాలి? ఏ రోజు ఏ స్వామివారికి ఎటువంటి అన్నతీర్థ ప్రసాదాలు పెట్టాలి? వచ్చే భక్తుల యొక్క ఏ రకంగా వాళ్ళను స్వామివారికి దర్శనం చేయించాలన్న దాని మీద ప్రతి అణువణువు ఉన్నటువంటి ఒక ప్రొసీజర్ ను ఫాలో కాకుండా మీరు 680 రూపాయలు కోట్ చేస్తే, ప్రతి విశ్వాసం గలవారు ఉండుంటే ఆ రోజున ఇవన్నీ నిజంగా నమ్మకం ఉన్నవారు గనక టీటీడీ చైర్మన్ గానో బోర్డు మెంబర్లు గానో ఉండుంటే కాస్త కూస్తూ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునేవారు. కాస్తో కూస్తో కాదు సార్, కాస్తో కూస్తో జాగ్రత్త తీసుకోలేదు. మరి అదే నవీన్ చెప్తాను, జాగ్రత్త కాదు, అసలు నమ్మకం లేని వాళ్ళు మొదటి కథ చెప్పాను నేను. భూమన కరుణాకర్ రెడ్డి నేను ఆస్తికుడిని చెప్పి బోర్డు వేసుకొని దిగే వ్యక్తిని తీసుకొని వచ్చి పెడితే నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆయనకి అసలు ఏమీ తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ప్రాక్టీస్ ముఖ్యమంత్రి, అతనికి ఏం నమ్మకం ఉంటుంది దేవుడి మీద? అంటే ఎన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది అనేది నిన్న ఈవో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎంతటి పాపానికి ఒడిగట్టారనేది మనల్ని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏంటి అంటే, ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం సింహాచలం, అన్నవరం ఆలయాల్లో కూడా ఇదే విధమైన రేట్ల కక్కుర్తితోటి ప్రధాన సప్లైదారులను క్యాన్సిల్ చేసి కొత్త వారికి ఆర్డర్స్ ఇచ్చారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి మన రాష్ట్రంలో ఇంకా చాలా ప్రముఖ ఆలయాలు చాలా ఉన్నాయి. శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి కానీ, కాణిపాకం కానీ, ఇట్లా చాలా ఆలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మరి దేవాదాయ శాఖ ఇప్పటికే ఒకసారి వాటన్నిటి గురించి పునఃపరిశీలన చేస్తూ ఉన్నట్టు, వాటిని కూడా ఒకసారి టెస్ట్ చేపిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి విషయంలో ఒక సమగ్ర విచారం జరగాలి. ఖచ్చితంగా ప్రజల మనసుల్లో, భక్తుల మనసుల్లో, హిందూ సమాజంలో నెలకొన్న ఆందోళనని దూరం చేయాల్సిన బాధ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, దేవాదాయ శాఖ మీద, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇంకా లేదు, ఆ పాలక మండలి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఈ ఆందోళనని
దూరం చేసే దిశగా చర్యలు తీసుకుంటారని చెప్పని ఆశిద్దాం. విద్యాసాగర్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ రోజు ఈ వార్త నేషనల్ మీడియా మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇది తిరుపతిలాడు ప్రతి ఒక్కరు చాలా మందికి చాలా పరిచయాలు ఉంటే నిన్న ఒక్కరు దాదాపు ఒక 40-50 ఫోన్లు వచ్చి ఉంటాయి సార్ నాకు. ఏంటి నిజమా 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 అనుకుంటూ. అంటే రేపు పొద్దున్న భక్తులు తిరుమలకు వచ్చినా కూడా లడ్డూ ప్రసాదాలు విశిష్ట ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఏదైతే లడ్డూ ఉందో దాన్ని కొనడానికి భయపడతారు కదా. తినగలరా, ధైర్యంగా తినగలరా? ఇక్కడే కాదు, మన రాజేష్ గారు అన్నట్టు సింహాచలం ఉంది, విజయవాడ ఉంది, తర్వాత శ్రీశైలం ఉంది, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని ఉన్నాయి. మరి అక్కడ కూడా ఇట్లాగే జరిగిందేమో. అంటే ఇవి హిందువులే దొరికారా మనోభావాలతో ఆడుకోవడానికి? హిందువుల యొక్క ఆ ఉండి డబ్బులతో వచ్చేటటువంటి ఆదాయంతో నడిచినటువంటి వాళ్ళతోనే వాళ్ళ వేలతో వాళ్ళకన్నే పొడిచారా ఇన్ని రోజులు ఈ వైసీపీ ప్రభుత్వం? దీన్ని బట్టి అదే అర్థమవుతోంది. అది ఇలాగా మన మేడం మాట్లాడేటప్పుడు ఇన్ని రోజులు మేము తినింది ఆ లడ్డూలో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నప్పుడు మన మీద మనకి అసహ్యం అవుతుంది. భగవంతుడా ఎందుకు ఈ శిక్ష, మాకు మేము తప్పు చేసామన్నది. ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు స్టేట్ మొత్తం అంతా కూడా దీన్ని ఒక ఎంక్వైరీ జరగాల. అన్న ప్రసాదాల మీద, కైంకర్యాల మీద, భగవంతుడికి వచ్చే దాని మీద వాటిని నీట్ గా కడిగే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. చెప్పారు, ఆల్రెడీ ఆదేశించారు. యామిని గారు కంక్లూడ్ చేయండి. అంటే ఇతర ఆలయాల విషయంలో కూడా దృష్టి పెట్టాలి అనేది ఇదే ప్రభుత్వం. అంటే గత 5 ఏళ్లలో ఇంకేమేం చేశారో, ఎన్ని ఆలయాల్లో ఇటువంటి జరిగాయో తెలియదు కదా. నవీన్ గారు ఏంటంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అలానే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, నివేదిక తీసుకుంటున్నారు. అలాగే జాతీయ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం దానికి నిబంధనలకు అనుకూలంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ గారు, బండి సంజయ్, ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళందరూ స్పందించారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కీన్ గా చూస్తుంది. ఇది పక్కన పెడితే చివరి ఒకటి కన్క్లూడ్ చేయాలని అంటే వైసీపీలోనే అనుకున్నాం, వైసీపీలో ఉన్నటువంటి మేము హిందువుని అని ఎన్నికలకు వెళ్లి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇంతకు ముందప్పుడు ఎంపీలు కానీ మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ధర్మం కంటే, వారి యొక్క విశ్వాసం కంటే కూడా వారికి పార్టీ, వారి నాయకుడు, వాళ్ళ స్వార్థం ఎక్కువైపోయిందా? అసలు వైసీపీ టైంలో టీటీడీ నిధులతో జరిగేటటువంటి కళాశాలలో స్వామివారి ఫోటో కూడా లేకుండా తీసేశారండి. ఒకటి ఇక్కడ నేను ఒక కార్యకర్తలాగా చెప్తున్నాను కదా, ప్రభుత్వము తీసుకున్న చర్యలు తీసుకుంటుంది, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా శాశ్వత పరిష్కారం కావాలి. కానీ ఇక్కడ అది వైసీపీనా ఇంకే రాజకీయ పార్టీ నాయకుడు అని కాదు, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ ఉద్యోగైనా సరే, వాళ్ళు నేను ఒక బ్రాహ్మణ ఆడపడుచులా కంటే నీరు పెట్టుకొని చెప్తున్నాను, పుట్టగతులు ఉండవండి వాళ్ళకి. నా తల్లి వెంకన్న స్వామి ఆయనతో ఆడుకున్నటువంటి వీళ్ళు, మా అందరి మనోభావాలతో ఆడుకున్న వీళ్ళకి ఎటువంటి గరుడ పురాణంలో మరి ఎటువంటి శిక్ష వీళ్ళకి సరిపోతుందో తెలియదు. కానీ పుట్టగతులైతే ఉండవు, మట్టి కొట్టుకుపోతే నాశనం అయిపోతుంది. అసలు రామతీర్థంలో 1000 సంవత్సరాలు ఉన్నటువంటి రాముల వారి తల చెరువులో దొరికింది. ఇప్పుడు చూస్తున్నాము స్వామివారి ప్రసాదం ఇలా జంతుకోపోయిందండి. గతంలో కూడా స్వామివారి గురించి ఎలా మాట్లాడిన సందర్భాలు ఎన్నో చూసాం. ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. నేను ఒక్కదానన్నది కాదు, ఈ రోజున కోట్లాది మంది ప్రపంచంలో హిందువులందరూ ఇలా మదన పడుతున్నారు, శాపనాలు పెడుతున్నారు. భగవంతుడు అన్నవాడు ఉంటే గనక నేను ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులు అన్నట్ల ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఏ దేవాలయంలో జరిగినా సరే అనుభవించి తీరుతారండి. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ దేవుడి జోలికి వచ్చి ఇంతమంది మా మనసు, మన క్షోభకంటూ ఒక విలువ ఉంటుంది, దానికి ఖచ్చితంగా ఒక పవర్ ఉంటుంది. చూడండి, మీరు చూస్తూనే ఉండండి, ఇటువంటి తప్పు చేసిన వాడు, తప్పులో పాల్గొన్న ప్రతి ఒక్కడు కూడా వాడి గతి ఏమవుతుందో చూడండి. నేను నమ్మే అమ్మవారు ఉంటే కనుక నిజంగా చర్య తీరుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారికి ఖచ్చితంగా శిక్షలు ఉండాల్సిందే. అందరూ కూడా శిక్ష పడాలనే కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ యామిని గారు, అలాగే విద్యాసాగర్ గారు, రాజేష్ గారు, థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే లడ్డూ కల్తీ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో వాళ్ళ దేశం మొత్తం కూడా
ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించేది లేదు, శిక్షలు పడాల్సిందే, పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందే, శిక్షించాల్సిందే అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రముఖ అర్చకులు అందరూ కూడా బయటకు వచ్చి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా శిక్షించాల్సిందే, విచారణ చేయాల్సిందే అంటూ కోరుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయం పైన సీరియస్గా ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేసిన తర్వాత శిక్షలు ఉంటాయంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. మరొక వైపున సంప్రోక్షణ కూడా చేపట్టినట్టు అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇది వాటి చర్చ చూస్తే